అధ్యక్షుడి స్థానంలో ఉన్న వైసీపీ నేత బాధ్యతగా ప్రవర్తించాలి. ఏది మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. సున్నితమైన అంశాలను ప్రస్తావించేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలాంటిదేమీ లేకుండా అంతా తనిష్టం. వచ్చే ఎన్నికల నాటికి ఆ ఇన్ఛార్జికి టికెట్ రాదు, ఈ నేతను పీకేసి పక్కన పెట్టేస్తారని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇస్తారో ఎవరికి ఎవరో చెప్పే అధికారం వైసీపీ అధినాయకత్వం జిల్లా అధ్యక్షుడికిచ్చిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పార్టీలోని ఒక వర్గం లక్ష్యంగా ఆ నేత చేస్తున్న కామెంట్స్ గందరగోళం సృష్టిస్తున్నాయా? సమస్యలు పరిష్కరించాల్సిన నేత కొత్త వాటిని సృష్టించడం ఏంటి? సీనియర్ వ్యవహార శైలి పార్టీని చిక్కుల్లో పడేస్తోందా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? కట్టని నోరు, కట్టలేని చెరువు ప్రమాదకరం అంటారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సమస్యలు వస్తాయి. అందున ప్రజా జీవితంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే కులం, మతం వంటి అంశాలను ప్రస్తావించేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. అందులోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలాంటి విషయాలను మాట్లాడే ముందు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న అంశాన్ని పరిశీలించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే చివరికి అందరూ చిక్కుల్లో పడతారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వంటి సీనియర్ నాయకుడు మాట్లాడుతున్న ప్రతి మాట చర్చనీయాంశమవుతోంది. యాదృచ్ఛికమో లేక మనసు నుంచి వచ్చిన మాటలో కానీ ప్రస్తుతం సిక్కోలు ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ లో మంటలు పుట్టించి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా అవి కాస్త కులాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ కృష్ణదాస్ సీట్లు కేటాయింపు విషయంలో చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీని కుదిపేస్తున్నాయి. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు ఇన్ఛార్జీలపై ఏది మాట్లాడినా పెను దుమారంగా మారుతోంది. వయోభారం కారణమో లేక అంతరంగమో కానీ కంట్రోల్ తప్పుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన కృష్ణదాస్ కు జిల్లా వైసీపీ లీడర్స్ తో పాటు కేడర్ లో కూడా మంచి గౌరవమే ఉంది. అయితే ఇటీవల కృష్ణదాస్ వ్యవహార శైలి తన సహజ ధోరణికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ మధ్య ఏ సభలో మాట్లాడినా జిల్లాలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండడం సొంత పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వెలమ సామాజిక వర్గానికి నేత కృష్ణదాస్ ప్రస్తుతం పార్టీలోని కళింగ నేతలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఆ కమ్యూనిటీలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న కృష్ణదాస్ స్థానిక పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి సమస్య మరింత జటిలం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కృష్ణదాస్ టెక్కలి వైసీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కళింగ సామాజిక వర్గం నేతలను ఆగ్రహానికి గురిచేశాయి. శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా త్వరలో కొత్తవారు వస్తారని, వచ్చే ఎన్నికల్లో పోటీలో ఎవరు ఉంటారో తెలియనట్టుగా మాట్లాడారు. కానీ ఈ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గానికి మింగుడు పడడం లేదు. పార్టీలో సీనియర్గా ఉన్న తమ్మినేనికి వయోభారం రీత్యా వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే పరిస్థితి లేదని, ఈ నేత సీనియారిటీని మరో రకంగా పార్టీ గౌరవించుకుంటుందన్న కృష్ణదాస్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తమ్మినేని సీతారాం వర్గం కృష్ణదాస్ పై కారాలు మిరియాలు నూరుతోంది. కళింగ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న తమ్మినేనిని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడానికే కృష్ణదాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తోంది. సమస్యలను పరిష్కరించాల్సిన నేత బాధ్యతారాహిత్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని వైసీపీలోని కళింగ నేతలు కృష్ణదాస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వైసీపీలో కళింగ వర్సెస్ వెలమ అన్నట్టు సాగుతున్న ఆధిపత్య పోరుకు తమ్మినేనిపై కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. మరోవైపు ఇచ్చాపురంలోనూ ధర్మాన కృష్ణదాస్ వ్యవహరించిన తీరు పార్టీ నేతలకు రుచించడం లేదు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పిరియా విజయ ఈ స్థానం ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే పిరియా విజయ ప్రమేయం లేకుండానే ఈ నేత వ్యతిరేక వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు రామారావుతో కలిసి కృష్ణదాస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల నాటికి ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ఉంటారో లేదో
తెలియదని వ్యాఖ్యానించడాన్ని చూస్తే అసలు జిల్లా అధ్యక్షుడికి ఏమైంది? ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని చర్చించుకున్నారు. నేతలంతా గ్రూపులు వీడి ఐక్యంగా పనిచెయ్యండి. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఎన్నికలప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న వ్యాఖ్యలు రచ్చను రాజేశాయి. ఏంటి చాదస్తం అంటూ కృష్ణదాస్పై ఇచ్చాపురం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎవర్ని ఉంచాలో ఎవర్ని తీయాలో పార్టీ అధినాయకత్వం కృష్ణదాస్కే బాధ్యతలు అప్పగించిందా? ఏంటి పోకడాలు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వచ్చాయి. కృష్ణదాస్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ ఎవర్ని తీస్తారో ఎవర్ని పెడతారో చెప్పే అధికారం పార్టీ అగ్రనాయకత్వం జిల్లా అధ్యక్షుడికి రాసి ఇచ్చిందా అని సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. జిల్లా అధ్యక్షుడి తీరుపై పార్టీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సమస్యలను పరిష్కరించాల్సిన నాయకుడే గందరగోళం సృష్టించడం ఏంటని విజయవర్గం ప్రశ్నించింది. లేనిపోని కొత్త సమస్యలు తెచ్చిపెడుతూ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారని ఆగ్రహంగా ఉంది. ఇదంతా గమనిస్తున్న పార్టీలోని కళింగ నేతలు తమను పొమ్మనలేక పొగబెట్టే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. మొత్తానికి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తన మనసులో ఏముందో గాని జిల్లా అధ్యక్షుడు ఏది మాట్లాడినా సెన్సేషనే అవుతోంది. మరోవైపు జిల్లాలో వైసీపీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా తయారైంది. గత ఎన్నికల్లో జిల్లాల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన సీనియర్లు తన వ్యవహార శైలితో పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారన్న భావన క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీ పటిష్టత కోసం పని చెయ్యనివ్వడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం కృష్ణదాస్ వ్యాఖ్యల పుణ్యమా అని సిక్కోలు ఫ్యాన్ పార్టీలో చెలరేగిన దుమారం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.